నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇవాళ మన పొరుగు దేశమైన పాకిస్తాన్ రాజకీయాల్లో అలాగే అంతర్జాతీయ దౌత్య విభాగంలో తీవ్ర దుమారం రేపుతున్న ఒక మోస్ట్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు మన దేశాన్ని ఉగ్రవాదంతో వణికించాలని చూసిన పాకిస్తాన్ ఇవాళ భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పేరు చెబితేనే ఎలా వణికిపోతుందో, అక్కడ ఎలాంటి భయాందోళనలు నెలకొన్నాయో ఆ దేశ అధికార పీఠంలో ఉన్న కీలక నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ప్రత్యేక సహాయకుడు రానా సనావుల్లా ఒక ప్రముఖ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో రానా సనావుల్లా మాట్లాడుతూ, మనం మోదీని చూసి భయంతో వణికిపోతున్నాం, ఆయన ఎప్పుడు మనపై మిసైల్స్ దాడి చేయిస్తారో అని భయపడుతున్నాం అంటూ ఇంటర్వ్యూలో వాపోయారు. అసలు రానా సనావుల్లా ఏమన్నారు? నరేంద్ర మోదీ స్నేహహస్తం అందించినప్పుడు పాకిస్తాన్ ఇలాంటి తప్పులు చేసింది. ఇవాళ ఆ దేశం అనుభవిస్తున్న కర్మ ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా తెలుసుకుందాం. రానా సనావుల్లా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ఒక ప్రశ్నతో పాకిస్తాన్ అసలు స్వరూపం, వారి అంతర్గత భయాలు పూర్తిగా బయటపడ్డాయి. ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతూ, సార్, మీరు నరేంద్ర మోదీతో స్నేహం పెంచుకుంటున్నారని, ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారని మీపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి కదా, దీనికి మీ సమాధానం ఏంటి అని ప్రశ్నించారు. దానికి రానా సనావుల్లా స్పందిస్తూ అత్యంత ఆవేదనతో, నిరాశతో మాట్లాడారు. ఆయన అన్న మాటలు పాకిస్తాన్ దౌత్య వైఫల్యాలకు నిలువెత్తు అద్దం పట్టాయి. ఇది ఎంతటి దురదృష్టకరమైన విషయమో కదా. మొదట ఎవరైతే మనతో చేతులు కలపడానికి, స్నేహం చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని మనం తిడతాము, వాళ్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తాము. ఆ తర్వాత తీరా సమయం అంతా గడిచిపోయాక వాళ్ళతో మాట్లాడటానికి మనమే ఆరాటపడతాము అంటూ రానా సనావుల్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఇండైరెక్ట్గా 2015లో ప్రధాని నరేంద్ర మోదీ లాహోర్ పర్యటన గుర్తు చేస్తున్నారు. అప్పట్లో మోదీ అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు ప్రోటోకాల్స్ పక్కన పెట్టి హఠాత్తుగా లాహోర్ వెళ్ళి మరీ స్నేహ హస్తాన్ని అందించారు. కానీ పాకిస్తాన్లోని మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, అక్కడి ఉగ్రవాద శక్తులు ఆ శాంతి ప్రయత్నాలను కాలరాశాయి. ఆ తర్వాత పఠాన్కోట్, ఊరి, పుల్వామా దాడులతో భారత్ను రెచ్చగొట్టారు. దాని ఫలితంగానే భారత్ తనపై స్టైల్ మార్చింది. ఒకప్పటిలా శాంతి మంత్రాలు జపించకుండా సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్తో పాకిస్తాన్ భూభాగంలోకి దూకి మరీ ఉగ్రవాదుల తాట తీసింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ లోపల కూడా తెలియని భయం నెలకొంది. రానా సనావుల్లా ఈ భయాన్ని క్లియర్గా బయటపెట్టారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే, మోదీ ఫోన్ ఎత్తడం లేదు, మోదీ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు, రేపు ఏం చేస్తారో ఏమో, ఎక్కడ మనపై క్షిపణుల దాడి జరుగుతుందో అనే భయంతో వణికిపోతున్నాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ పాలకుల గుండెల్లో ఇండియా అంటే ఎలాంటి వణుకు పుడుతుందో స్పష్టం చేశాయి. మోదీ మౌనమే పాకిస్తాన్కు అతిపెద్ద హెచ్చరికగా మారిపోయింది. మనం చరిత్రను ఒకసారి గమనిస్తే భారతదేశం ఎప్పుడూ పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంది. వాజ్పేయి కాలం నుంచి మోదీ వరకు అందరూ పాకిస్తాన్తో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇండియా ఇచ్చిన మంచి సమయాన్ని పూర్తిగా వృధా చేసుకుంది. ఒకవేళ ఆ రోజే తాము సరైన నిర్ణయం తీసుకొని ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి భారత్తో స్నేహం చేసి ఉంటే ఈ దక్షిణాసియా ప్రాంతంలో అద్భుతమైన శాంతి నెలకొనేదని రానా అభిప్రాయపడ్డారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగి ఆర్థికంగా ఇద్దరం దూసుకుపోయేవాళ్ళం. కానీ చైనాను నమ్ముకుని భారతదేశంతో శత్రుత్వం పెంచుకున్న పాకిస్తాన్ ఇవాళ పూర్తిగా రోడ్డున పడింది. ఇవాళ పాకిస్తాన్ ఎదుర్కొంటున్న IMF సమస్యలు, రోజువారీ ఖర్చులకు కూడా అప్పుల కోసం ఇతరుల ముందు చేతులు చాచాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉండేది కాదని రానా వాపోయారు. పాకిస్తాన్ వద్ద సరిగ్గా ఇంధనం కొనడానికి కూడా విదేశీ మారక నిల్వలు లేని పరిస్థితి ఇప్పుడు ఉంది. ఒకవేళ భారత్తో సత్సంబంధాలు ఉండి ఉంటే ఈ పాటికి
పాకిస్తాన్ కూడా G20 దేశాల గ్రూప్లో చేరి ప్రపంచంలో ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఉగ్రవాదాన్ని ఒక పరిశ్రమగా మార్చుకున్న పాక్ ఆర్మీ, ISIలు చేసిన స్వయంకృత అపరాధాల వల్లే ఇవాళ ఆ దేశం ప్రపంచంలోనే ఒక ఫెయిల్డ్ స్టేట్గా మిగిలిపోయింది. ఒక పక్క భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతూ చంద్రుడిపైకి ప్రయోగాలు చేస్తుంటే, మరోపక్క పాకిస్తాన్ పిండి కోసం, కరెంటు కోసం కొట్టుకు చచ్చే రేంజ్కు పడిపోయింది. భారతదేశంతో పెట్టుకుంటే సర్వనాశనం గ్యారంటీ అని పాక్ నేతలకు ఇప్పుడు బాగా అర్థమైంది. మోదీ నడుపుతున్న చాణక్య డిప్లొమసీ దెబ్బకు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరైపోయింది. మరి పాక్ నేత రాణా సనావుల్లా వ్యాఖ్యలపై, మోదీ దౌత్య వ్యూహాలపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో షేర్ చేయండి.